పొలిటికల్ ఇష్యూస్ రీజన్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ పబ్లిక్గా గవర్నమెంట్ వల్లే ఆల్రెడీ దానికి ప్రీవియస్ చైర్మన్ జీవి రెడ్డి గారు చెప్పారు. ఆయన వెళ్ళిపోయినాడు. ఆయన చెప్పిన దానికి సపోర్ట్ రాలేదనే ఉద్దేశంతోనూ ఇంకేదో ఇంటర్నల్ ఇష్యూస్ నుంచి వెళ్ళిపోయినాడు. విత్ ప్రూఫ్స్ ఆయన సబ్మిట్ చేసినారు. ప్రతి ఒక్కరూ వేరే నెట్కి పోకుండా దీనికి అలవాటు పడిపోయినారు. ఎంత పొద్దు మాకు ఏపీ ఫైబరే కావాలని ప్రజలు కోరుతున్నారు. కానీ మేము ఇవ్వడానికి ఇక్కడ సర్వీసులు లేకుండా మేము బాధపడుతున్నాము. కాబట్టి గవర్నమెంట్ దీన్ని పరిష్కారం చేయాలని దీని గురించి ఆలోచన చేసి దీన్ని సక్రమంగా లైన్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము. ప్రతిరోజు పోతా ఉంది. నేను నా డబ్బులు ఇంకా మీ పరిస్థితి చెప్పి నాకు తీసుకోండి అంటున్నారు. నేను వేరే నెంబర్ పోతాము అంటున్నాను. ఛానల్స్, టెలిఫోన్, ఈ 3 సిస్టమ్ దేశంలోనే ఎక్కడ ఎంత తక్కువ సర్వీస్ లేకపోతే మాది బాగుంది. ఎప్పుడన్నా రేర్గా మాది ఇష్యూస్ వస్తాయి, కాదని మేము దాన్ని చెప్పాం, ఒప్పుకుండా మా సర్వీస్ పరంగా ఎప్పుడన్నా ఇష్యూ వస్తుంది. కానీ పై నుంచే సమస్యలు ఎక్కువ ఉంటే మేము మన ఆంధ్రాకి వచ్చినప్పుడు మన దేశంలోనే నంబర్ 1 AAA సర్వీసులు అందించడం అయినది. బట్ కాకపోతే అప్పుడు కనెక్టివిటీ ఎక్కువ ఉండేది, బాక్సులు అందుబాటులో ఇస్తుండే. ఇంకోటి ఏమంటే సర్వీసులు కానీ నంబర్ 1గా ఉండే. మళ్ళీ అట్లే రాను రాను వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు సర్వీసులు అయితే కొద్దిగా సర్వీసుల పరంగా బాగుండేది, కానీ కాకపోతే ప్రైజెస్ కొద్దిగా ఎక్కువ అవ్వడం వల్ల కనెక్టివిటీ దెబ్బతినింది కొద్దిగా. అందులో భాగంగా బాక్సులు కానీ అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. బట్ ఇప్పుడు ఏమంటే మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, అందులో కూటమి ప్రభుత్వం కాబట్టి సెంట్రల్ వాళ్ళే ఉన్నారు కాబట్టి మా ఆపరేటర్లను ప్రోత్సహించి మమ్మల్ని బాగా చేయాలని మేము కోరుకుంటున్నాము. కానీ ఒక నెట్వర్క్ సమస్య కానీ ఇప్పుడు ఎక్కువ ఉంది. వాళ్ళు దానిని సరిచేసి ఆపరేటర్లని కావచ్చు, కస్టమర్ని కావచ్చు, మన రాష్ట్ర ప్రజలకు ఏపీఎస్ఎఫ్ఎల్ సేవలు అందిస్తే గవర్నమెంట్ కానీ మంచి పేరు ప్రఖ్యాతి వస్తుందని మేము భావిస్తున్నాము. లాస్ట్ టీడీపీ గవర్నమెంట్ 2016లో 149కి AAA సర్వీసులు అందించడం జరిగింది. బట్ అదే సర్వీసులు ఒక ఇంచుమించు కొద్దిగా ఇప్పుడుండే 350 ప్యాకేజ్ కొద్దిగా తగ్గించి అదే సర్వీసులు అందిస్తే ప్రజలకు మంచి చేకూరుస్తుందని భావిస్తున్నాము. ఎందుకంటే అందరూ డబ్బుండ వాళ్ళే కాదు, వ్యాపారస్తులు ఉంటారు, కూలిపోయే వాళ్ళు ఉంటారు. ఇది అందరికీ మంచి సంస్థ. ఏపీఎస్ఎఫ్ఎల్ అనేది అందరికీ మంచి సర్వీసులు అందించే సంస్థగా మేము భావిస్తున్నాము. ఇది నంబర్ 1గా మళ్ళీ దీన్ని పునరుద్ధరించవలసిందిగా మేము కోరుతున్నాము. ఇప్పటికే మేము ఆ కస్టమర్లతో చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. కస్టమర్లు కానీ వాళ్ళు ఇచ్చే డబ్బులు సర్వీసులు బాగలేవని కొద్దిగా మా మీద ఇదితో మా సీఎం గారు విజనరీ లెజెండ్ సంస్థ ఏపీఎస్ఎఫ్ఎల్ అనేది నిర్మించబడ్డారు. తక్కువ ధరతో ప్రతి ఒక్క ప్రజలకి ఇంటర్నెట్, టీవీ మరియు ఛానల్స్ అందుబాటులో తేవాలని ఆయన ఒక ఏపీఎస్ఎఫ్ఎల్ నెట్వర్క్ నిర్మించడం జరిగింది. ఈ మధ్యలో గత 3 నెలల నుంచి తరచుగా అంతరాయం చాలా కలిగి వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఇంటర్నెట్ వినియోగించుకోవలసిన వినియోగదారులు కానీ తీవ్ర అంతరాయం కలుగుతూ ఉంది. ప్రభుత్వం దీనిపైన తగు చర్య తీసుకొని నాణ్యమైన సేవలు అంతరాయం లేకున్నట్లా ప్రజలకు అందించాలని మా ఆపరేటర్లు ఏపీ ఫైబర్ నెట్ హిందూపూర్ వాసులుగా కోరడం అయినది.